వెల్కమ్ టు తేజస్వి ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే తీరని రుణం రైతుల రణం. 15 ఆగస్టు పూర్తిగాని రుణమాఫీ అప్పులన్న రైతుల సంఖ్య 70 లక్షలు. రుణమాఫీ అయింది 22 లక్షల మంది. 2 లక్షల పైగా ఉండే మొండి చెయ్యే. అర్హులని సర్కారు తెచ్చిన 32.5 లక్షలతో మందిలో 10 లక్షల మంది రైతులకే కోత. మోదీ సర్కారు తెచ్చిన పీఎం కిసాన్ నిబంధనలు వాడుకున్న రేవంత్ ప్రభుత్వం. రైతుకు అండగా గులాబీ దళం. ప్రతి గ్రామంలో మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి వారం అదే పనిలో కలెక్టర్, మంత్రి, సీఎం, గవర్నర్కు వివరాలు అందిస్తాం. అప్పటికి సర్కారు స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణ. మాఫీ పూర్తయ్యే కలెక్టర్లు కౌంటర్లు ఎందుకు? కేటీఆర్ బీజేపీ జెండాతోనే చచ్చిపోతానని మోదీతో అన్న సీఎం. దీనిపై రేవంత్ రెడ్డి వివరాలు ఇవ్వాలి అని డిమాండ్. గద్దె దిగాల్సిందే రేవంత్. మాఫీ చేయడంలో పూర్తిగా విఫలం. రైతుల్ని మోసం చేసి దైవద్రోహం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే రైతులకు రుణమాఫీ దాదాపు 49,000 కోట్ల రుణమాఫీ అవ్వాలి. అయితే దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అసెంబ్లీలో దాదాపు 31,000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఆఖరికి 17,000 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ అయ్యిందని చెప్తున్నాం. సో సామాన్యంగా చాలామంది రైతులకు ఇప్పటివరకు కూడా రుణమాఫీ అవ్వలేదు. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. అయితే దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికైతే రుణమాఫీ అవ్వలేదో దానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హరీష్ ఆఫీస్పై కాంగ్రెస్ దౌర్జన్యం. అర్ధరాత్రి గుండాల అరాచకం. ప్రజలు అభిమానుల ఆగ్రహం. దద్దరిల్లిన సిద్దిపేట. దాడి వెనుక మైనంపల్లి హస్తం. ఉమ్మడి మేదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తా రోకోలు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఈ సిద్దిపేటలో జరిగిన ధర్నాల వెనుక కారణాలేంటి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవైపు కాంగ్రెస్ చేసిన రుణమాఫీ మీద కొన్ని ఫ్లెక్సీలు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట మొత్తంలో కూడా కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నిజంగా కూడా ఇది చట్టపరమైన నేరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కాంగ్రెస్ చేసిన రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లెక్సీలు పెట్టడం ఇది తప్పని చెప్పేసి కాంగ్రెస్ హరీష్ రావు గారి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళ ఫ్లెక్సీని చింపడం జరిగింది. దీంతో చాలా వరకు హరీష్ రావు కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల వద్ద భారీ ఉద్రిక్తత అనేది జరిగింది. సిద్దిపేట మొత్తం కూడా దాదాపు హరీష్ రావు గారు ర్యాలీ తీయడం కూడా జరిగింది. 3 చిక్కుల్లో సిద్ధరామయ్య. కర్ణాటక సీఎంను విచారేందుకు గవర్నర్ అనుమతి. సిద్ధరామయ్య భార్యకు విలాస ప్రాంతంలో స్థలాలు. తెర వెనుక చక్రం తిప్పిన కుమారుడు ఎమ్మెల్సీ యతాంద్రి. బీజేపీ సహా హక్కులు కార్యకర్తల ఆరోపణలు. మూడాలో 4,000 కోట్ల మేర స్కామ్ అంటూ ఫైర్. రాజీనామా చేసేంత తప్పు తనేం చేయలేదంటున్న కర్ణాటక సీఎం. 10,000 కోట్ల ఎన్డీఎఫ్ పన్నులు రద్దు. 33 జిల్లాల్లో పన్నులు రద్దు చేసిన రేవంత్ సర్కార్. గ్రౌండింగ్ కాని పన్నులు రద్దు చేసినట్టు వెల్లడి. కాంగ్రెస్లో బగ్గుమన్న వర్గపోరు. మంత్రి జూపల్లి కాన్వాయ్కు అడ్డుకున్న సరిత అనుచరులు. సరిత ఇంటికి జూపల్లి, సీఎం వద్దకు గద్వాల్ పంచాయతీ. ఓవర్సీస్కు ఆన్లైన్ దరఖాస్తు అక్టోబర్ 13 వరకు గడువు. ఉద్యోగం లేదని యువకుడి ఆత్మహత్య. పెళ్లికి 2 రోజుల ముందే విషాద ఘటన. ఒకే బస్సులో 170 మంది ప్రయాణం. రన్నింగ్లో ఊడిన బస్సు చక్రాలు. ప్రయాణికులు తప్పిన ప్రమాదం. సో సామాన్యంగా జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్ళే బస్సు ప్రమాదానికి గురైంది. అదృష్టశాతం ఎవరికి ఎలాంటి గాయాలనేది కాలేదు. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత ప్రయాణంతో మహిళలకు సంతోషంగానే ఉన్నారు. కానీ ఇటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఇది ఇబ్బందిగానే మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ఒక బస్సులో కేవలం 47 మందినే ఎక్కించుకునే పర్మిషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ నిర్మల్ నుంచి జగిత్యాల వెళ్ళే బస్సులో కేవలం 47 మంది ప్రయాణికులను ఎక్కించుకోవాలి. కానీ దాదాపు 170 మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం జరిగింది. సో దీంతో ఆ బస్సు చక్రం అనేది ఊసిపోవడంతో దాదాపు అదృష్ట శాతం ఎవరికి ఏం కాలేదు. అంటే ఉచిత ప్రయాణంలో దాదాపు ఒకవైపు ఎక్కించుకోకపోతే ప్రయాణికుల నుంచి ఇబ్బంది, ఎక్కించుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు మనకు కనిపిస్తాయి.